హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో కొబ్బరి గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ట్రస్ట్ మీ అండి. ఇవి ఒక్కటి తినడం స్టార్ట్ చేస్తే ఇంకా అస్సలు వదలరు. అంత రుచిగా ఉంటాయి. చాలా 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 బావుంటాయి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఇవి పైనుంచి క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్‌గా చాలా బావుంటాయి. ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తీసుకోండి. ఇందులోనే మీ కారానికి అనుగుణంగా పచ్చిమిర్చిని తీసుకోండి. నేను ఒక 6 పచ్చిమిర్చిలను ఇలా తుంపుకొని వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఒక టీ స్పూన్ వేసానండి నేనిక్కడ. అలానే కొంచెం కరివేపాకుని కూడా వేసేసుకొని వీడియోలో చూయించినట్టుగా ఇలా కొంచెం మెత్తగా గ్రైండ్ పట్టుకోండి. మీకెంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ పట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ వేసుకోండి. వాటర్‌ని మీడియం ఫ్లేమ్‌లో బాగా మరిగించండి. వాటర్ ఎప్పుడైతే ఇలా మరగడం స్టార్ట్ అవుతుందో మంట లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఈ కొబ్బరి మిక్స్ మొత్తాన్ని ఇందులోకి వేసేసేయండి. తర్వాత ఇందులో 1:30 కప్పుల వరకు బియ్యం పిండి వేసుకోవాలి. ఫస్ట్ ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి. ఇలా కలిపేటప్పుడు మంట లో ఫ్లేమ్‌లో పెట్టి కలపండి. మనకు కింద అడుగంటకుండా ఉంటుంది. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మరో అరకప్పు వరకు పిండి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి. మనకు పిండి ఇంతే పడుతుందని ఏం లేదండి. మీరు తీసుకున్న వాటర్‌ని బట్టి మనకు పిండి ఎక్కువ తక్కువ పట్టొచ్చు. సో, ఇలా ఇదంతా కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇది కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి. ఇలా కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఇందులోనే శుభ్రంగా వాష్ చేసి కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసేయండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చేతిని శుభ్రంగా వాష్ చేసేసుకొని కొంచెం కొంచెం పిండి ముద్ద తీసుకొని ఇలా వీడియోలో చూయించినట్టుగా వడల్లా ప్రిపేర్ చేసుకోండి. నేను ఇక్కడ వడలని చేతిలో ప్రిపేర్ చేస్తున్నాను కదా! మీరు కావాలంటే పాలిథీన్ కవర్ మీద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మొత్తానికి థిక్‌నెస్ ఇలా వీడియోలో చూయించినట్టుగా ఉండాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మరో పక్కన వేడవుతున్న ఆయిల్‌లో ఒక్కొక్కటిగా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఆయిల్‌కి పట్టే అన్ని విధంగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇవి ఎంత బాగా ఫ్రై చేస్తామో రుచి అనేది అంత బావుంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం ఓపికగా మీడియం ఫ్లేమ్‌లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూసారు కదా! ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చాక ఆయిల్ నుంచి సెపరేట్ చేయండి. మనం కలిపి పెట్టుకున్న పిండితో అంతా కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. కేవలం 2 బంగాళదుంపతో ఇన్‌స్టంట్‌గా స్నాక్ రెసిపీ చూపిస్తాను. ముందు వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఉడికించి పెట్టుకున్న 2 బంగాళదుంప తీసుకోండి. ఈ బంగాళదుంపని నేను ముందుగానే ఇలా పైన ఉన్న పొట్టు ఫీలప్ చేసేసి ఇలా బాగా ఉడకబెట్టుకున్నానండి. ఇలా ఉడకబెట్టుకున్న ఈ బంగాళదుంపల్ని మనం చేతితో అయినా, స్పూన్‌తో అయినా బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా! ఇలా మెత్తగా ఎక్కడ ఉండలనేది లేకుండా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత, ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు ఎక్కువగా పట్టదండి. కొంచెం పావు టీ స్పూన్ వరకు సరిపోతుంది. చూసి వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ కారం కూడా వేసుకోండి. ఇందులోనే ఒక హాఫ్ కప్పు వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోండి. ఒక చిన్న కప్పుతోని వేసుకోండి. దీన్ని మనం మొక్కజొన్న పిండి కూడా అంటాం కదా! ఇలా కార్న్ ఫ్లోర్ కూడా వేశాక వీడియోలో చూపించినట్టుగా బాగా మిక్స్ చేసేసేయండి. ఇలా కలిపేటప్పుడే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి కలుపుకోండి. ఇలా ఆయిల్ వేయడం వలన మనకు క్రిస్పీగా, సాఫ్ట్‌గా చాలా బావుంటాయండి. చూసారు కదా! ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక చేతిని శుభ్రంగా వాష్ చేసుకున్నాక, వీడియోలో చూయించినట్టుగా ఇలా కొంచెం పిండి తీసుకోండి. ఇలా తీసుకున్నాక 2 చేతుల సహాయంతో ఇలా బాల్‌లా ప్రిపేర్ చేసుకోండి. ఇలా సాఫ్ట్‌గా ప్రిపేర్ చేసుకోవాలండి. మనం ఫస్ట్ ఎన్ని అయితే ఫ్రై చేయాలనుకుంటామో అన్ని బాల్స్‌ని ప్రిపేర్ చేసుకోండి. ఆ బాల్స్ అన్నీ కూడా ఇలా సాఫ్ట్‌గా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్నాక నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయండి. ఆయిల్ నార్మల్‌గా హీట్ అయిన తర్వాత ఇవి వేసేటప్పుడు మంట లో ఫ్లేమ్‌లో పెట్టి ఇవన్నిట్లని వేసుకోండి. ఇలా ఆయిల్‌లో సరిపడా వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని వీటిలని ఫ్రై చేసుకోవాలి. అలానే ఇవి వెయ్యగానే తిప్పకూడదండి. ఒకవైపు మంచిగా ఫ్రై అయ్యి పైకి తేలుతాయి కదా! సో, అప్పుడు రెండొక వైపు తిప్పేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. బంగాళదుంపతో మనం ప్రిపేర్ చేస్తున్నాం కదా! త్వరగానే ఫ్రై అయిపోతాయి. చూసారు కదండీ! ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిలని ఆయిల్‌లో నుంచి సెపరేట్ చేయండి. ఇలా ఆయిల్ నుంచి తీసాక టిష్యూ నాప్కిన్ మీదకి వేసుకోండి ఫ్రెండ్స్. మనకు ఎక్సెస్ ఆయిల్ ఏదన్నా ఉంటే నాప్కిన్ పేపర్ అబ్జర్బ్ చేసుకుంటుంది. సో, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండితో బాల్స్ అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని సర్వ్ చేయండి ఫ్రెండ్స్. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. క్రిస్పీగా, సాఫ్ట్‌గా ఎంతో బావుంటాయండి. పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగితే జస్ట్ 5 మినిట్స్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ముందొక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు పొడి బియ్యం పిండి తీసుకోండి. అలానే పావు కప్పు వరకు పుల్లటి పెరుగు తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా పుల్లటి పెరుగు తీసుకోవడం వలన మనం ఇన్‌స్టంట్‌గా చేస్తున్నాం కదా! స్నాక్ చాలా రుచిగా ఉంటుంది. ఇందులోనే కొంచెం ఉప్పుని కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసేయండి.
ఇలా కలిపేటప్పుడు మీకు కొంచెం డ్రైగా అనిపిస్తే కొంచెం కొంచెం వాటర్‌ని వేసుకుంటూ నేను వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు పిండిని కలుపుకోవాలి. ఇక్కడ చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్రని వేసేసేయండి. అలానే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయను కూడా వేసేసేయండి. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకొని పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేయండి. మనం ఇన్‌స్టంట్‌గా చేస్తున్నాం కదా! కొంచెం వంట సోడా వేస్తే మనకు బాగా పొంగుతాయన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసేయండి. మనకు పిండి ఇక్కడ మరి జారుగా ఉండకూడదు. అలానే గట్టిగా కూడా ఉండకూడదండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇలా పిండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిలని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మంట లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న పునుగుల్లా వేసేసుకోండి. ఇలా పునుగుల్లా వేసేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యి పైకి తేలుతాయి కదా! ఆ టైంలో మరొక వైపు తిప్పేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. మనకు లోపటి వరకు చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్‌లో నుంచి సెపరేట్ చేయండి. మనం ప్రిపేర్ చేసుకున్న పిండితో మొత్తం కూడా ఇదే విధంగా బోండాల్లా ప్రిపేర్ చేసుకున్నాక వేడిగా పిల్లలకి సర్వ్ చేయడమేనండి. పెసరపప్పుతో రుచిగా జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనము ఈ జంతికలకు పప్పుని ఉడకబెట్టుకోవాలి. దానికోసం కుక్కర్ గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు పెసరపప్పుని వేసేసేయండి. ఈ పెసరపప్పుని 1కి 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక తిరిగి ఇందులోకి ఒక 2 కప్పుల వరకు నీళ్ళని పోసేసేయండి. హై ఫ్లేమ్‌లో ఒక 2 విజిల్స్‌ని పెట్టేసుకొని పప్పుని బాగా ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు నేను పిండి కలిపి చూపిస్తానండి. ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక 4 కప్పుల వరకు పొడి బియ్యం పిండి తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి పొడి బియ్యం పిండి తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకోండి. మీరు ఎంత స్పైసీగా తినగలరో మీ స్పైసీనెస్‌కి తగ్గట్టుగా తీసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసేయండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఫస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత చూసి వేసుకోవచ్చు. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాముని ఇలా చేతిలో తీసుకొని నలిపి వేసుకోండి. అరుగుదలకైనా, ఫ్లేవర్ అయినా చాలా బావుంటుంది. ఇందులోనే ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి. నువ్వులు ఎంత వేస్తే టేస్ట్ అంత బావుంటుందన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా ఓసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. మనకు ఈ ఉప్పు, కారం అంతా కూడా పిండికి ఇలా చక్కగా పట్టేటట్టు బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పుని చూద్దామండి. పప్పు కూడా చూసారా 3 విజిల్స్‌కి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పునంతా కూడా ఓసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మీరు కావాలంటే ఇలా గ్రైండ్ పట్టుకోవచ్చు. లేదా మీరు పప్పు గుత్తితోనే బాగా మెత్తగా ఇనుపుకోవచ్చు. పప్పు మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెం క్వాంటిటీలో తీసుకుంటూ పప్పుని ఇలా వెన్నెలా గ్రైండ్ పట్టుకోవాలి. ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది కదండీ! ఇంత స్మూత్‌గా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ పప్పు మొత్తం కూడా మనం ముందుగా పిండి కలిపి పెట్టుకున్నాం కదా! ఈ పిండిలోనికి వేసేసేయండి. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా వీడియోలో చూయించినట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇందులోకి మనం కొంచెం కొంచెం వాటర్‌ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. వేడి నీళ్ళు అవసరం లేదండి. చన్నీళ్ళతోనే కలుపుకోవచ్చు. ఇలా చల్ల నీళ్ళతో కలుపుకున్నా కూడా చాలా క్రిస్పీగా, గుల్లగా చాలా బాగొస్తాయన్నమాట. నేనిక్కడ పిండి మొత్తం కలిపినాక చూపిస్తున్నాను చూడండి. మనకు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి వీడియోలో చూయించినట్టుగా. ఈ పిండి తడియారకుండా దీనిపైన ఒక క్లాత్‌ని కప్పేసుకొని పిండి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వీటిలని మనం జంతికల్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను రిబ్బన్ పకోడీలా ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇదే పిండితో జంతికలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని వీడియోలో చూయించినట్టుగా మీరు డైరెక్ట్‌గా ఆయిల్‌లోనే వేసేసుకోవచ్చండి. మీకు ఆయిల్‌లో వేయడం ఇలా కష్టంగా అనిపిస్తే మీరు కావాలంటే కాటన్ క్లాత్ మీదనైనా లేకపోతే ఏదైనా పాలిథీన్ కవర్ మీద అయినా కూడా మీరు ప్రిపేర్ చేసేసుకొని ఆయిల్‌లో డ్రాప్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డైరెక్ట్‌గా ఆయిల్‌లోనే వేస్తున్నాను. ఇలా జంతికలు వన్ బై వన్ వేశాక మీరు వెంటనే కదుపుకోకూడదండి. ఇది బాగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. సో, ఈ టైంలోనే మనము మరొక వైపు తిప్పేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు కూడా మీడియం టు హై ఫ్లేమ్‌లో ఫ్రై చేయండి. మనకు చక్కగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు చూసారు కదండీ! ఇలా బాగా ఫ్రై అయ్యాక ఆయిల్‌లో నుంచి సెపరేట్ చేయండి. అన్నీ కూడా ఇదే ప్రాసెస్‌లో ఫ్రై చేసేసుకొని మీరు ఎయిర్‌టైట్‌గా ఉండే డబ్బాలో స్టోర్ చేసుకుంటే 10-15 డేస్ వరకు మనకు ఫ్రెష్‌గా ఉంటాయండి. అలానే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఈ ప్రాసెస్‌లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.